దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి దేశ పురోగతికి ప్రధాన చోదక శక్తి అని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. తమిళనాడులోని మహాబలిపురంలో నిన్న జరిగిన 31వ దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో వివిధ దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు సహా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దక్షిణాది అభివృద్ధికి నీటి వనరులు ఎంతో కీలకమని పేర్కొన్న కేంద్ర మంత్రి రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న జల వివాదాలను పరస్పర చర్చల ద్వారా త్వరితగతిన పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం కేంద్ర హోంశాఖ, జల్ శక్తి శాఖ, అంతరాష్ట్ర మండలి సమన్వయంతో ప్రత్యేక సంయుక్త సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఉన్న ఆస్తులు, అప్పుల విభజన అంశాలను కూడా కేంద్ర హోంశాఖ సంప్రదింపులతో సామరస్యంగా పరిష్కరించుకునేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయని వెల్లడించారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల సత్వర విచారణకు ఫాస్ట్రాక్ కోర్టులను బలోపేతం చేయాలని, పాఠశాలల్లో డ్రాపౌట్ శాతాన్ని 3% కంటే తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. దేశాన్ని మాదక ద్రవ్యాల రహితంగా మార్చేందుకు కేంద్ర హోంశాఖ 3 ఏళ్ల రోడ్ మ్యాప్ను రూపొందించిందని, దీన్ని అమలులో అన్ని రాష్ట్రాలు భాగస్వామ్యం కావాలని అమిత్ షా కోరారు.